దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ఉన్నతమైన మహాకృపను బట్టి ఈ అనుదిన అభివృద్ధి ఉదయకల్పు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరొక నూతన దినమును, ప్రాముఖ్యంగా 3వ మాసం చివరి దినం. 3 మాసాలు మన జీవితంలో గడిచిపోయాయి. 2026 సంవత్సరంలో అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన ప్రభు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 53వ వచనం నుండి చివరి మాటను చదువుతా ఉన్నాను. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో 3వ మాసం చివరి దినాన మమ్మల్ని నిలబెట్టుకున్న నీ పాద సముఖం అద్భుతమైన నీ మాటల చేత నెలంతా కూడా తృప్తిపరిచావు. ఈ దినం కూడా అటు నీ మాటలతో మమ్మల్ని బలపరచబోతున్నందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై మీ ఆత్మ ద్వారా నడిపిస్తూ జరిగిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ దినం వాటి కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందాను. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, చదవని మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఇష్టమైతే ఆ వాక్యం కొంచెం పైనుండి మీరు చదవండి. 47వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పగింపబడిన రోజు, ఆ సమయం అది. ఆయనను పట్టుకున్నప్పుడు ఆ యొక్క రోమా సైనికులు, జనులు, పరిసయ్యులు ఇక అందరూ కూడా వచ్చి ఆ ప్రభువును పట్టుకున్నప్పుడు ప్రభు వారితో పలికిన మాట అది. ఇది మీ గడియ మరియు అంధకార సంబంధమైన అధికారం అన్నాడు. ఈరోజు ఈ మాటను బట్టి మన జీవితంలో పాపం అనే వాస్తవముతో ఒక పరిష్కారానికి మనం రావాలి. మన జీవితంలో పాపం ఇంకా ఎలుబడి చేస్తూ ఉందేమో. అట్లయితే కనుక దానిని పరిష్కరించుకోలేకపోయినట్లయితే, పాపాన్ని గుర్తించి పాప నివృత్తి చేసుకోలేకపోయినట్లయితే మన జీవితంలో ఎదురయ్యేవన్నీ కూడా అనార్థాలే, అవంతరాలే. మానవ స్వభావంలో ఉన్నటువంటి ఔన్నత్యం గురించి నువ్వు గొప్పగా మాట్లాడవచ్చు. అయితే నీవు మానవ స్వభావంలో గొప్పగా భావించే వాటన్నిటిని పరిహాసం చేసేది కూడా మానవ స్వభావంలోనే ఉంది. కారణం ఏంటంటే మానవ స్వభావంలో దుష్టత్వం ఉంది, స్వార్థం ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఈరోజు ఒప్పుకోకపోయినట్లయితే వాటిని పరిష్కరించకపోవడానికి బదులు వాటితో రాజీ పడి జీవించడం నేర్చుకుంటాం. ఏమైనా గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, మన స్వభావంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు అనేకములు, వాటితో రాజీ పడిపోతున్నామేమో, పరిష్కరించుకోవట్లేదేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందుకొరకు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు కదా, ఇది అంధకార సమయం కదా, అంధకార గడియ. మనం కూడా అట్లా అని సరిపెట్టేసుకుంటున్నాం. మనము వాటిని పరిష్కరించుకోవాలి. మన జీవితంలో పాపాన్ని మనము గడియగాను, అంధకార సంబంధమైన అధికారముగాను పరిగణిస్తున్నామా, లేక అసలు పాపాన్ని లెక్క చేయాల్సిన అవసరమే లేదు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నామా? గత దినాన్ని తెలుసుకున్నాం. మనం దుఃఖంతో చెలిమి చేసి ఒప్పుకోవాలి పాపిని నేను అని. ఏమండి, మానవ సంబంధాల్లోనూ స్నేహ సంబంధాల్లోనూ పాపాన్ని పరిష్కరించుకుంటున్నామా? ఒకవేళ పరిష్కరించుకోలేకపోయినట్లయితే రాజీ పడడం అనేటువంటి ఉచ్చు ఏదో ఒక మూల పొంచి ఉంది అనే విషయాన్ని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని పరిష్కరించుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మానవ సంబంధాల్లో ఉన్నటువంటి పాపము ఎటువంటి ఉపద్రవాలు సృష్టిస్తుందో నీవుగా స్పష్టంగా గుర్తించగలుగుతావు. అప్పుడు నువ్వు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అవును, పాపం అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది అని చెప్తాను. మానవ సంబంధాల్లోనూ స్నేహ సంబంధాల్లోనూ పాపని పరిష్కరించుకోవడం వల్ల ఆ సంబంధాలు ఏవి తెగిపోవండి. పైగా వాస్తవానికి సంబంధ బాంధవ్యాలు ఇంకా బలపడతాయి.
బలాన్ని చేకూర్చుకుంటే, జీవితంలో పాపం వల్ల ఎటువంటి విపత్కర పరిణామాలు ఎదురవుతాయో అని కూడా ఇతరులు అనేక మంది తెలుసుకుంటారు నీ ద్వారా. పాపం అనేటువంటి వాస్తవాన్ని విస్మరిస్తూ జీవితం గురించి గొప్పగా ఎప్పుడు ఊహించుకోవద్దండి, ఎప్పుడు ఊహించుకోవద్దు. నీ జీవితంలో పాపానికి రాజీ పడిపోతూ జీవితాన్ని గొప్పగా ఊహించడం దానివల్ల ప్రయోజనం ఏం లేదండి. ప్రభు అన్నాడు, అక్కడ అంటాడు, ఎప్పుడు మీ మధ్యలో కదా ఉన్నాను నేను, ఇప్పుడైనా కొత్తగా గొదియలు పట్టుకుని వచ్చాడు, కత్తులు పట్టుకుని వచ్చారు, నేనేమన్నా దొంగనా, పారిపోతానా? అక్కడ ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం ఇది. అందుకే నన్ను మీరు పట్టుకుని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటివరకు నా రాజ్యం ఏలుబడి చేసింది, నా సమయము, నా గడియ వచ్చింది, కానీ ఇప్పుడు మీ గడియ వచ్చేసిన సమయం, అంధకార సమయం. నిజమే, ప్రభువును ఏమంటే ఏ రోజైతే వారు బంధించి శిరసాల్లో లేక అధికారం ముందు, సభ ముందు ఈడ్చి వెళ్ళి కొట్టి తిట్టి అపహాస్యం వేస్తారు, ఆ రోజే అంధకార సంబంధం అధికారము ఏలుబడి చేస్తుంది. మానవ స్వభావం యొక్క తీరుతెన్నులు ఎలాంటి యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. అయినా కూడా ఆయన మనుషులను ఎప్పుడు కూడా విస్మరించలేదు, సందేహించలేదు. ఎందుకో తెలుసా? మానవ స్వభావాన్ని మార్చడానికి తాను చేయాలనుకున్న దాని పట్ల ఆయనకు పూర్తి అయిన నమ్మకం ఉంది కనుక ఎప్పటికైనా అది నేను చేయగలుగుతాను. మానవ స్వభావం దృష్ట్యా, మానవ స్వభావం యొక్క పరిస్థితి ఆయన పూర్తిగా ఎరిగినవాడు కనుక, మనిషి అంతరంగాన్ని సంపూర్ణంగా పరిశీలన చేసినవాడు కనుక ఎలా చేయాలో ఆయన తెలుసు. దాని పట్ల కొంతమందిలో అమాయకత్వం ఉంటుంది. అమాయకుల్ని పరిశుద్ధులుగా లెక్కించకూడదు. వాస్తవానికి ఎవరైతే రక్షించబడతారో వారే పరిశుద్ధులు. రక్షణ లేనంత వరకు మన జీవితము భద్రమైనది కాదండి. రక్షణ అనుభవం లేకపోతే మన జీవితానికి భద్రత లేదు. అమాయకులుగా లెక్కించబడాలనుకోవడం అవివేకం అవుతుంది, పరిశుద్ధత అనిపించుకోదు. మనం అమాయకులుగా ఉండాలని కూడా దేవుడు కోరుకోవట్లేదు. గమనించాలి. అదే కాల సమయంలో ఆయన కోరుకునేది ఏంటంటే మనం పరిశుద్ధులుగా, సుగుణవంతులుగా, మరణం వరకు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అమాయకత్వం పసిపిల్లల లక్షణం. పాపాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించే మనిషి నిందార్హుడే, నిందకు అర్హుడే. కనుక అదే కాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో పాపం అనే వాస్తవం ఉందేమో, దాన్ని పరిష్కరించుకోవడానికి రావాలి, రాజీ పడొద్దు, ఒక ముందు అడిగేయాలి. ఎందుకంటే ఇహలోక సంబంధాలు కూర్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు మనకి ఆటంకం ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం తప్ప రాజీ పడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నట్లుగా పాపం అనే వాస్తవం మన జీవితంలో ఇంకా ఉంది. పరిష్కరించుకుందాం, తొలగించుకుందాం, ప్రభు మార్గంలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరొక నూతన మాసం వెళ్ళేటప్పుడు ప్రభుని పరిపూర్ణంగా ఆయన మార్గం నడవాలని కోరుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. 3వ మాసం చివరి దినాన మరొకసారి నీ పాద సంకు నిలబెట్టుకున్న అద్భుతమైన మాటలు నెలంతా వినిపింపజేస్తూ తిరిగి మరొక నూతన మాసంలోనికి, నూతన దినములను వెళ్ళబోతుంటుండగా ఈ దినము నీ మాటలు ఏవైతే చెప్పావో ఆ పాపం అనే వాస్తవం మా జీవితంలో ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకునే దిశగా మేము అడుగులు వేయడానికి, మా ఆలోచన పెట్టడానికి సహాయం గ్రహించండి. ఇతబడి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా నూరంతలు చేయండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమెన్.